వీడియోనైతే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. చాలా బాగా వచ్చింది వ్లాగు. అసలు షిరిడీలో ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని మాకు కూడా తెలియదు. దాన్ని మేము ఎక్స్‌ప్లోర్ చేసాము వీడియోలో. చాలా బాగా వచ్చింది. చివరి వరకు అయితే వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చిందనేది. ఓకే. హలో గైస్, షిరిడి 2.0 వయా హైదరాబాద్లో భాగంగా మేమైతే సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు ఎండ్ స్టేషన్కి వెళ్ళామండి. ఎందుకంటే గచ్చిబౌలిలో ఏఎంబి థియేటర్ ఒక్కసారి చూసి అటు నుంచి అట్టు మేము ఈవినింగ్ ట్రైన్కి అయితే క్యాచ్ చేయాలి. ఇంకా ఏఎంబి అలా అలా టచ్ చేసి మేము ఈవినింగ్ కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. హైదరాబాద్లోని కాచిగూడ నుంచి అండి మా ట్రైన్ స్టార్ట్ అయ్యేది. కాచిగూడ టు నాగర్సోల్ అజంతా ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్ కాచిగూడ నుంచి. ఈ వ్యక్తి చూడండి ఎలా ఉన్నాడో, లగేజ్ అది నాకైతే రికవరీ రంజిత్ కుమార్లా అనిపించాడు చూడగానే. మా అన్ననే. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కిసామండి. ట్రైన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి. మేమైతే అంటే ఎక్కిసాము. ఇంకా అందరం బయలుదేరాము నాగర్సోల్ టు షిరిడి. మేమైతే మా డెస్టినేషన్ స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ 7కి రీచ్ అయిపోయామండి. నాగర్సోల్కి ఇన్ టైంలోనే తీసుకొచ్చింది అండి. మొత్తం మేమైతే 9 మెంబర్స్ అండి. నేను, కిషోర్, మిగతా వాళ్ళంతా కార్తిక్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్ వాళ్ళండి. దిగిన వెంటనే మా కార్తిక్ అని ఎనర్జీ చూడండి. కిషోర్ గడ్ ఫీలింగ్ మా కిషోర్ గడ్ హాయ్ చెప్పారంటే పిచ్చి పిచ్చి వాగేడు 2 ఇచ్చానండి. నేను ఇదిగోండి గర్ల్ ఫ్రెండ్ వచ్చాను షిరిడీలో. మనం ఇక్కడ నుంచి షిరిడి వెళ్ళాలంటే నాగర్సోల్ టు షిరిడి బై రోడ్ 47 కిలోమీటర్స్ అండి. నాగర్సోల్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి. అందులో మనం కిరాయి మాట్లాడుకుని వెళ్ళాలి. ఎక్కువ మంది ఉంటే ఒకవేళ 1-2-3 పర్సన్స్ ఉంటే మాక్సిమం పర్సన్ వైజ్ అయితే 150 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారండి. ఇక్కడ క్లైమేట్ అయితే బేభత్సంగా చాలా బాగుంది. వర్షం కూడా పడింది మేము వెళ్ళేటప్పుడు. మాన్సూన్ క్లైమేట్ కదా, చాలా బాగుందండి వెదర్ అయితే. ఎంజాయ్ చేసాం. డ్రైవర్ బై అయితే మనకి బాగా క్లోజ్ అయిపోయాడండి. సరదాగా గంటన్నర జర్నీలో సాంగ్స్ పెట్టుకుని వెళ్ళాం. మనోడికి డీజే తెలుగు సాంగ్స్ అంటే ఇష్టం అంట. ఎందుకంటే తెలుగులో ఎక్కువ షిరిడి వెళ్తుంటారు కదండి, డీజే తెలుగు సాంగ్స్ ఎక్కువ ప్లే చేసేవారంట. ఈ మనోడికి బాగా ఎక్కిసినాయి. సరే ఇష్టం మీద డీజే తెలుగు సాంగ్స్ పెట్టానండి మనోడికి. ఇక్కడ నీకు హిందీ అలా వచ్చాను డౌట్ వచ్చు, నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అండి, పర్లేదు. కానీ మనోడికి నేను మాట్లాడే హిందీ ఇంగ్లీష్ పిచ్చెక్కిపోయింది. ఇదంతా అయినా మా కిషోర్ గడి గోరాన్ని భరించలేక బండి ఆపేయండి, ఇంకో బండి ఎక్కువ వస్తా దిగిపోతా అని కాల్ చేశాడు. ఇదైతే మన గోదావరి రివర్ అంటండి. మరి భయ్య చెప్పాడు, ఎంతవరకు నిజం నాకు తెలీదు. మేము సాయినగర్ షిరిడీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మొత్తం నేను 3 టైమ్స్ వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియక ముందు ఒకసారి వచ్చాను. ఊహ తెలిసిన తర్వాత ఆఫ్టర్ కోవిడ్ 2020లో వచ్చాను, 2022లో వచ్చాను. మళ్ళీ 2024లో రావడండి ఇదే. ఇంకా ఇక్కడ మా అన్ని వాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారండి. టైమింగ్స్, దర్శన్ టైమింగ్స్, లొకేషన్స్ అయ్యి అడుగుతున్నారు. మనోడైతే నాకు బాగా క్లోజ్ అయిపోయాడండి. వెళ్ళేటప్పుడు నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మేము వచ్చేసాం సాయాశ్రమం భక్త నివాస్ ట్రస్ట్ కి. ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయండి ట్రస్ట్ దగ్గర. మేమైతే రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చాలానే టైం పట్టిందండి. ఇక్కడ మన ఆన్లైన్ టికెట్స్, ప్రూఫ్స్ అన్ని చూపించాలి. ఇక్కడ రిసిప్ట్ ఇస్తారు. మన రిసిప్ట్ తీసుకుని వెళ్ళి ఎదురుగుండా ఇంకో కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో వాళ్ళకి చూపించిన తర్వాత స్టాంపు, సీలు వేసేస్తారు. ఇక్కడైతే చాలానే టైం పట్టిందండి. అసలు బాబు చాలా ఇరిటేషన్ వస్తుంది మాకైతే. ఎంత టైం అంటే దాదాపు 1 అవర్ పైనే ఉన్నాం ఇక్కడే మేము. అలాగా మనకి దర్శన్ టికెట్లు అవి చూపెడితేనే ఇక్కడ రూమ్స్ ఇస్తారండి, లేకపోతే ఎవరు అసలు. మనం ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా సరే వెయిట్ చేయాలి, తప్పదు మనకి. ఇంత ఇరిటేషన్ లో ఉన్నా సరే మా కార్తిక్ అని ఎనర్జీ అసలు ఎక్కడ మిస్ అవ్వలేదు. అంత మందిలో డాన్స్ వేసేస్తున్నాడు. ఇక్కడ మా కిషోర్ గడ్ అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఏదో తెగ చూసేస్తున్నాడు. ఏం చేస్తున్నారు అంటే ఏం సమాధానం లేదు నిద్రమోకంతో. నేనైతే అక్కడే ఉన్న ఫొటోస్, వీడియోస్ తీసుకున్నానండి. బాగున్నాయని చెప్పి అక్కడ లైటింగ్ అదిని చాలా బాగుంది. బాగా నచ్చిందండి నాకు. ఫైనల్లీ మాకైతే పర్మిషన్ ఇచ్చేసారండి. చివరికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రూఫ్స్ అందరూ తీసుకొచ్చాం. మొత్తం మేము 9 మంది, అందులో 2 ఫ్యామిలీస్ అండి, అంటే 2 కపుల్స్ అనమాట. ప్రూఫ్స్ తో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్స్ అండ్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఉండాలి, లేదంటే రూమ్ ఎవరు. మాకైతే మొబైల్లో సాఫ్ట్ కాపీ ఉంది కానీ జిరాక్స్ హార్డ్ కాపీ లేదండి. వాడికి జిరాక్స్ కోసం ఎక్కడికో వెళ్ళాము, అసలు జిరాక్స్ దొరకవు ఇక్కడ. గమ్మున మీరు ఎప్పుడైనా కపుల్స్ గా వస్తే ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఖచ్చితంగా మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ వెడ్డింగ్ కార్డ్ జిరాక్స్ కూడా పెట్టుకోండి. ఇది ట్రస్ట్ అయితే చాలా పెద్దదండి, చాలా పెద్ద బ్లాక్స్ అయ్యి చాలా బ్లాక్స్ ఉన్నాయి. మొత్తానికి మమ్మల్ని అయితే విడదీశారండి. మాది వచ్చి జే బ్లాక్, కార్తిక్ అన్న వాళ్ళది వచ్చి హెచ్ బ్లాక్. మమ్మల్ని విడదీశారు. 2 పర్సన్స్ కో రూమ్, 2 పర్సన్స్ కో రూమ్, అలా 4 పర్సన్స్ కి మమ్మల్ని జే బ్లాక్ తోసారు. మిగతా రిమైనింగ్ 5 పర్సన్స్ ని హెచ్ బ్లాక్ ఇచ్చారు రూమ్స్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే టాస్క్, మేము వెంటనే రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళాలండి. ఇప్పుడు మేము వెంటనే రూమ్స్ వెళ్ళి తాళాలు తీసుకుని వెంటనే దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇదేనండి మేము జే బ్లాక్ ఇదంతా. మేమైతే మా రూమ్ నెంబర్ వచ్చి J70. కిషోర్ గడ్ వెళ్తున్నాడు ఎదురా. మొత్తం తాళం తీసి ఫాస్ట్ గా రెడీ అవ్వాలి.
లోపల అయితే ఇలా ఉంటుందండి. 2 persons కి రూమ్ ఇది. 3 beds ఉంటాయి, 2 bathrooms కూడా ఉంటాయి. పర్లేదు, బాగానే ఉందండి. 250 కాస్ట్ అంటే పర్లేదు, ఇది ట్రస్ట్ కాబట్టి. ఏసీ రూమ్ అయితే 600. ఎందుకు, వర్షం చల్లగా ఉంది కదా అని చెప్పి ఏసీ తీసుకోలేదండి. జస్ట్ నార్మల్ రూమ్ తీసుకున్నాం 250 రూపీస్ది. బాగుందండి రూమ్ అయితే, పర్లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ. 250 అంటే మరి 24 hours కి 250 అంటే పర్లేదండి. రూమ్ చాలా బాగుంది. మేము 2 days కి తీసుకున్నామండి రూమ్స్. ఇంకా వెంటనే రెడీ అయిపోవాలి మేము ఫాస్ట్ గా. హే నేనేనండి, ఎవరో కాదు, అపరిచితుడు అనుకున్నారేమో. మాలాంటి లాంగ్ హెయిర్ వాళ్ళకి ప్రాబ్లం ఇదేనండి. బాత్ చేసిన వెంటనే హెయిర్ డ్రై చేయాలి, హెయిర్ ఆరాలి. అంత లాంగ్ హెయిర్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. మరి మాకేమో టైం లేదు ఇక్కడ, అలాగే హెయిర్ డ్రైయర్ కూడా లేదు. సరే, ఇంకా అలా రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయి కార్తిక్ అన్న బ్లాక్ అయితే వెళ్ళబోతున్నామండి. హెచ్ బ్లాక్ లో కార్తిక్ అన్నను చూడగానే పెద్ద రైడ్ ఫీల్ వచ్చింది. అలా రెడీ అయ్యాడు. ఎలా రెడీ అయ్యాడు మీరే చూడండి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసన్. దర్శన్ టికెట్స్ తీసుకొని ఇంకా లేట్ చేయకుండా మేమైతే అందరం దర్శన్కి అయితే బయలుదేరామండి. కార్తిక్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందే ప్లాన్ చేసుకున్నారండి. ఇలాగా లింగి పంచుల్లో మనం అందరూ ఒకే స్టైల్లో కోడ్ లాంగ్వేజ్ లో వెళ్ళారండి. మేమైతే ఇంకా వెస్ట్రన్ స్టైల్లోనే వెళ్ళాం. నేను మా కిషోర్ గారు మనకి అప్పుడే వద్దులే లింగిలు అయ్యని చెప్పి ఇంకా వెస్ట్రన్ స్టైల్లోనే బయలుదేరాం. మేమైతే ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే 3 kilometers అండి. మాకు కరెక్ట్గా భక్తి నివాస్ టు టెంపుల్ సాయిబాబా మందిర్కి అయితే 3 kilometers ఉంటుంది. మేమైతే పెయిడ్ పాస్ 200 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నామండి ఆన్లైన్లో. మాది వచ్చి గేట్ నెంబర్ 6 దగ్గర నుంచి దర్శనంకి అయితే ఎంట్రీ. ఇంకా దర్శనంకి అయితే మేము లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ దర్శనంకి వెళ్ళేటప్పుడు మొత్తం మొబైల్స్ అయ్యి, మీరు ఎలక్ట్రానిక్ సంబంధించిన కెమెరాస్, మొబైల్స్ అయ్యి అక్కడ లాకర్స్ ఉంటాయి. చాలా లాకర్స్, ఫ్రీ లాకర్స్ ఉంటాయి. అక్కడైతే మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది కన్ఫామ్గా, లేదంటే లోపలికి ఎంట్రీ ఉండదు. చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. మీరైతే ఏమైనా మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఉంటే అక్కడ లాకర్స్లో పెట్టేసుకుని లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్ళాలండి. ఇంకా మేమైతే ఇంకా లేట్ చేయకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయాం దర్శనంకి. ఎస్, దర్శనం అయితే బాగా జరిగిందండి. అయిపోయింది దాదాపు 1 గంటన్నర, అంతే గంటన్నరలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. లోపల చాలా బాగా చూసాం మొత్తం. ఇక్కడ మా కిషోర్ గడికి లోపల క్యూ లైన్ లో వెయిట్ చేసి నడిచి లోపలంతా నడిచి కాలు నొప్పి వచ్చిందండి, కాలు పడేసింది అన్నాడు. నాకేమో తెలియని ఫిజియో చేశాను మరి అడిగి, తర్వాత సెట్ అయింది అన్నాడు బాగానే. ఇక్కడైతే మేము షిరిడి సాయిబాబా పార్క్ అండి. వెనకాల ఇదంతా మీరు చూస్తున్నారు కదా, వెనకాల చిన్న పార్క్ బాగుంటుంది చిన్నపిల్లల గట్ట. ఇక్కడ మేము ఐ లవ్ సాయిబాబా అనే లోగో ఆర్చ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే ఫోటోలు దిగాం బ్యాచ్ అంతా. కొన్ని ఫోటోలు మళ్ళీ ఎప్పుడు వస్తామేంటో ఐ లవ్ సాయిబాబా దగ్గర. ఇక్కడ మాకైతే బొట్లు ఆడుతున్నారండి, ఫ్రీగానే బొట్లు ఆడుతున్నారా. సరే ఇంకా పెట్టించేసుకున్నాం. దర్శనం అయిన తర్వాత పెట్టించుకున్నాం. విచిత్రం ఏంటంటే కొంతమంది పెట్టుకోలేదు. ఇక్కడ నుండి మేమైతే శ్రీ సాయి ప్రసాదాలయ దగ్గరికి వెళ్ళాలండి, అంటే అన్నదానం దగ్గరికి వెళ్ళాలి. ఓ పక్క 2:30 అయిపోయింది టైము. ఇక్కడ మే హెల్ప్ కౌంటర్ దగ్గర అడిగాము ఎంత దూరం అని చెప్పి, వాళ్ళు ఏమో చావుకబర్ చల్లగా 3 kilometers అని చెప్పారు. మాకు ఇంకా సరే ఇంకా చెప్పి నడుస్తాం అక్కడ నుంచి. ఇంకా అలా నడుచుకుంటూ శ్రీ సాయి ప్రసాదాలయ దగ్గరికి అయితే వచ్చేసామండి. బాధ ఏంటంటే కార్తిక్ అన్న కిషోర్ చాలా కష్టపడ్డారండి. ఎలా అంటే చూడండి మీరే. ఈ బాబు ఏంటంటే అడుగులు అడిగేసుకున్నాడు. వీడికి మొత్తం జ్యూస్ అయిపోయింది. ఏనా కాల్ అయిపోతుందా? గుచ్చుకోవద్దన్న. మరి జోళ్ళు ఎవరు చెప్పమన్నారు? ఏం చెప్తా, రూమ్ లో చెప్పుడు. నేను ఎలా వెళ్ళిపోయినా అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంటే అనుకుంటున్నాడు. నడిచి అలసిపోయారండి పాపం. ఈ బిడ్డ అయితే మరీ ప్రాణి క్షీణించిపోయాడు. అయ్యి చెప్పరా కిషోర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, అందరూ చెప్పల్సి రూమ్ దగ్గర వదిలేసాము ఎందుకులే అని చెప్పి. ఇక్కడ రోడ్డు మీద మొత్తం చిప్స్ అయి గుచ్చిపోయినాయి కాళ్ళకి మొత్తం. ఇంకేం చేస్తాం, తప్పదు కదా నడిచాం. అలాగే దేవుడి దగ్గరికి అనేసరికి లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాం అన్నదానం దగ్గరికి, శ్రీ సాయి ప్రసాదాల దగ్గరికి. ఇక్కడ లోపల వ్యూ ఇదంతా ఇలా ఉంటుంది. లోపల ఇదేంటారు ఎంత ఖాళీగా ఉందనుకున్నాము. అమ్మయ్య ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పి అనుకున్నాము. కానీ మాకు ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్ జరిగిందండి. చూడండి ఏం జరిగిందో. 4 అయిందండి టైము. ఇది టికెట్ కౌంటర్ అండి, ప్రసాదాలయకి టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్స్ ఇస్తారు, ఫ్రీ టికెట్స్ అండ్ పెయిడ్ టికెట్స్. మేమైతే ఖాళీగా ఉందిలే అని చెప్పి ఫ్రీ టికెట్స్ తీసుకున్నాం. ఫ్రీ టికెట్స్ అయితే దొరికేసినాయి మాకు వెంటనే. సరే అని చెప్పి అక్కడే పప్పులో కాలేసాం మేము. అది ఏం ఖాళీగా ఉంది, 4 అయినా సరే అని చెప్పుకున్నాం. వెయిటింగ్ హాల్లో కూడా జనం లేరని చెప్పి అనుకున్నాం. ఇంతకీ సినిమా లోపల కనబడింది అసలైన సినిమా. ఇక్కడ బొమ్మ కనబడింది మా అందరికి. ఇంతమంది జనం చూసి 4 అయినా సరే ఎంతమంది వెయిట్ చేస్తున్నారని చెప్పి అనిపించింది. బాబోయ్, అందరికి మతిపోయింది అసలు. ఏంటి అర్థం కాలేదు మాకు. మళ్ళీ మేము ఇక్కడ నుంచి షెన్నాపూర్ వెళ్ళాలండి కొంతమంది బ్యాచ్. సరే అని చెప్పి కొంచెం లైన్ దాకా వెళ్ళాము. మళ్ళీ ఇంకా అటు నుంచి అటు వెనక్కి వస్తాం, షెన్నాపూర్కి లేట్ అయిపోద్ది అని చెప్పి. ఇంకా బయట అయితే లంచ్ చేస్తామండి. లంచ్ చేసిన తర్వాత ఆటో ఎక్కేసి ఆలోచిస్తున్నాం ఏం చేయాలి సాయంత్రం అని చెప్పి ప్లాన్స్ మొత్తం అందరం. కొంతమంది అయితే శని నాగపూర్ వెళ్తారండి ఇందులో కొంతమంది. మేము 4 members ఉండిపోతాం ఇక్కడే సాయినగర్ దగ్గరే. రూమ్స్ దగ్గర ఒక టీ స్టాల్ అయితే ఉందండి. టీ స్టాల్ దగ్గర నేనైతే హార్లిక్స్ తాగాను. ఫుడ్ ఎవరికి ఎక్కలేదు, వాళ్ళందరూ టీ తాగారు. నేనైతే హార్లిక్స్ తాగి ఒక అరగంట రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఎలా ఉంటుందో టెంపుల్ దగ్గర చూద్దాం అనుకున్నాం.
ఈవినింగ్ టైం అండి, మేమైతే సాయి మ్యూజియంకి అయితే వచ్చేసాము. మా కార్తిక్ అన్న కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్, ఇదే ఫోటోగ్రాఫర్. ఈ మ్యూజియం ఎక్కడంటే అండి, టెంపుల్ పక్కనే సాయిబాబా కాంప్లెక్స్ దగ్గర ఉంటుందండి సాయిబాబా మ్యూజియం. ఇది మొత్తం లోపలంతా జీవిత చరిత్ర ఉంటుంది సాయిబాబాది. అండ్ హ్యాండ్ మేడ్ పెయింట్స్ అయితే చాలా బాగుంటాయి. హ్యాండ్ మేడ్ పెయింట్స్ మొత్తం లోపల ఎన్ని చూపెడతాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. హ్యాండ్ మేడ్ పెయింట్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఇదిగో ఈ ఫోటో అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది కూడా హ్యాండ్ మేడ్ పెయింటేనంట. అసలు చాలా అద్భుతంగా వేశారు. లోపల ఎలా ఉంది ఏంటో చూడండి మీరు కూడా. ఎవరి ఫోటో అండి మాకు తెలీదు. ఈ హ్యాండ్ మేడ్ పెయింట్స్ అయితే మనం కొనుక్కోవచ్చండి. ఇక్కడ పెద్ద అయితే వాళ్ళు పార్సిల్ పంపుతారు మన అడ్రస్ కి, చిన్న అయితే మనం పట్టుకెళ్ళిపోవచ్చు అమౌంట్ ఇచ్చేసి. చాలా బాగున్నాయండి పెయింట్స్ అయితే. మ్యూజియం అయితే చాలా బాగుందండి, మీరు తప్పకుండా చూడండి ఈసారి వచ్చినప్పుడు. ఇక్కడ పక్కనే మండపం దగ్గర అయితే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. భరతనాట్యం అది చేస్తున్నారు. మాకైతే బాగా నచ్చింది, చూసాము. అక్కడే లోపలికి కూడా వెళ్ళి చూసాము, కూర్చుని కొంచెంసేపు అక్కడే అలా చూసాము. బాగా చేస్తున్నారండి వాళ్ళు. మా కార్తిక్ అన్న అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లో అయిపోయాడండి. అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు తీ అని చెప్పి అడిగేశారు. ఇక్కడ ఆఖరికి ఇక్కడ సేల్ చేసే వాళ్ళు కూడా అడుగుతున్నారండి ఫోటోలు తీయమని. వీళ్ళు కూడా తీసాడు. ఇంకా అది ఇది లేదండి, ఎవరు అడిగినా సరే ఫోటోలు కావాలేదు, తీసాడు ఫోటోలు, కానీ వాళ్ళు పంపలేదు అంతే. నెక్స్ట్ మేమైతే మార్నింగ్ చూసిన సాయిబాబా పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ లోపల వ్యూ అది బాగుందని చెప్పి, చాలా బాగుంది, లైటింగ్ అది చాలా బాగుంది. జనం కూడా ఎక్కువ మంది ఉన్నారు, వీకెండ్ కదండి, జనం ఎక్కువ ఉన్నారు. సాయిబాబా ఫోటో దగ్గర చూడండి వాటర్ ఎలా పడుతుందో. ఇక్కడ అయితే ఫోటోలు చాలా దిగాము. బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా మాకు. ఇక్కడైతే చాలా సేపు టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి రూమ్ కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా లేచి రేపు పొద్దున్న మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాలి. అసలు ఫస్ట్ డేనే మేము చాలా అలసిపోయామండి, ఫుల్ స్టేన్ అయిపోయాం. అసలు ఎంత దూరం నడిచామో చూడండి, దాదాపు 10 కిలోమీటర్లు నడిచాం డే 1. ఇప్పుడు డే 2 వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అండి. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే కొత్త ప్రపంచం అండి. షిరిడి సాయినగర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, వెట్ ఎంజాయ్ థీమ్ పార్క్ అండ్ వాటర్ పార్క్. మేము ఇంక వెంటనే బయలుదేరిపోయాము. మార్నింగ్ రెడీ అయిపోయి చాలా బాగుంటుందని చెప్పి అన్నారు. ఈయన చూడండి ఇంకా రెడీ అవ్వకుండా ఓబుల్ రెడ్డిలో తిరుగుతున్నాడు మా అన్న కార్తిక్ అన్న. సరే అని చెప్పి అందరూ బయటకు వచ్చేసాము రెడీగా. ఇక్కడే దగ్గరలో రెడ్డి స్టీఫెన్స్ అండి, రెడ్డి స్టీఫెన్స్ కి అయితే వచ్చేసాము. నా సజెషన్ ఏంటంటే షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆంధ్ర థాలి, ఆంధ్ర భోజనం, మిల్స్ అంటారు కానీ అవి ఏం వర్కౌట్ అవ్వండి. అసలు టిఫిన్సే బాగుంటాయి షిరిడిలో. ది బెస్ట్ అయితే టిఫిన్సే. మేమైతే టిఫిన్సే తిన్నాం. ఇక్కడ టిఫిన్ కంప్లీట్ చేసి మేమైతే బయలుదేరిపోయండి వెట్ ఎంజాయ్ థీమ్ పార్క్ కి. అసలు థీమ్ పార్క్ చూడండి ఎలా ఉందో, విజువల్స్ అయ్యి లోపల ఇంకా చాలా బాగుంటది. టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చి 740 రూపీస్ పర్సన్ కి. ఇందులోనే లంచ్ ఇంక్లూడ్ అండి, మధ్యాహ్నం లంచ్ ఇంక్లూడ్ తో 740 రూపీస్ టికెట్స్. ఇందులో తీర్థయాత్ర, సాయిబాబా కథ, 5D ఫిలిం లంక దహనం అండ్ ద్వారకామయ అండ్ స్క్రీన్ అండి. అండ్ ఇంకోటి ఫ్రీ టాటూ, ఫ్రీ ఫోటో అండ్ ఫ్రీ ఫుడ్ ఉంటుందండి. ఫ్రీ ఫుడ్ అంటే ఇదిగోండి స్పెషల్ ఆఫర్. మేము ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. టోకెన్ ఇస్తారు, వీటికి మొత్తం టోకెన్ ఇస్తారు. ఇలా కలిపి మొత్తం 740 రూపీస్ అండి. ఇలా ఉంటుంది లోపల మొత్తం. ఇదంతా చూడండి, చూపెడతాం.
చాలా బాగుందండి. బయట నుంచి అయితే చాలా బాగుంది. పిక్చర్స్ అవి బాగా వచ్చినాయి, ఫొటోస్ అవి బాగా తీసుకున్నాం. ఇక్కడ ఇదిగో ఎదురుగుంట అయితే వాటర్ థీమ్ పార్క్ ఉందండి, కానీ మేము అయితే వెళ్ళలేదు. ఇక్కడే ఒక పూట పడేస్తుంది అండి మొత్తం చూడడానికి. ఇది చాలా టైం తీసుకుంటుంది, లోపల చాలా బాగుంటుంది. సో మొత్తం అవి మేము చెప్పినవన్నీ కూడా ఐటమ్స్ అని ప్రతి డీటెయిల్గా చూపెడతాను వీడియోలో. చూడండి ఎంత బాగుందో సెట్టింగ్ అయితే. అసలు నెంబర్ 1 కట్టారండి ఇది. అసలు చాలా మంది వెళ్ళి ఉండరు ఇక్కడికి, దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, చూస్తారని చెప్పి. తప్పకుండా చూడండి. మేము ఇంకా లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి టికెట్ అయి స్కాన్ చేసుకుంటారు. ఇక్కడైతే టికెట్స్ స్కాన్ చేసుకుని మనకి బ్యాండ్ కడతారండి. ఇదిగోండి లోపల వీడియో తీస్తున్నాను చూడండి. మాక్సిమం వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి, లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. పార్ట్ 2లో మెయిన్ ప్రపంచం అంతా అందులో ఉంటుందండి. నేను చాలా డీటెయిల్గా తీసాం వీడియోని, మొత్తం అంతా పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 2 మాత్రం తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. చాలా డీటెయిల్గా తీసాం. ఇక్కడికి ఎవరైనా రాకపోతే వాళ్ళు కన్ఫామ్గా వచ్చేలా ఉంటుంది, అంతలా బాగుంటుంది లోపల. మాకైతే బాగా నచ్చింది. ఇంక వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాం, లోపల విజువల్స్ చూపెడిసి లెంత్ ఎక్కువైపోవడం వల్ల. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.